ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు చాలామంది. ఓకే, అది నిజమేనా? మంచిగా వచ్చినాయి సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు 2 సార్లు 3 సార్లు మొత్తం ఆయనకి 5-6 నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్. నేను చిన్నప్పటి నుంచి ముళ్ళపూడి వెంకటరమణ గారు, జంధ్యాల గారు, ఈవెన్ మాయాబజార్ డైలాగులు కూడా నాకు. సో ఈ ఈవి సత్యనారాయణ గారి సినిమాలో డైలాగ్స్, సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది, నాకు చాలా ఇష్టం ఉంటుంది. సో అలాగే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. అప్పటికే ఆయనకి 3 సార్లు నంది అవార్డు వచ్చింది. నాకంటే చాలా సీనియర్ ఆయన. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్. బిఫోర్ నేను చెప్తున్నా, నాకంటే చాలా సీనియరు. ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నేను ఎక్కడ చెప్పలేదు, ఎవరు అడగలేదు ఈ క్వశ్చను. మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, అతడు సినిమా ఆయన కొన్ని 100 సార్లు చూసుంటారు. అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి. చూడండి, అన్నయ్య బాగా చదువుతున్నాడు, నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్నకు ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ పంచ్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటే నా సినిమాలో, త్రివిక్రమ్ గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు. మా నాన్నగారికి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం. నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే, ఇంక నేను కూడా లాభం లేదు, 10,000 భావంలో త్రివిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి, సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి, త్రివిక్రమ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు, నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా. సో త్రివిక్రమ్ గారు అంటే నాకు అంత రెస్పెక్ట్. అది ఇంకా ఈ చెప్తున్నా కదండి, సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్, టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే. అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా త్రివిక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం, ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన వేసిన ముద్ర. యా. హాయ్ సార్, నా పేరు స్వప్న. సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారివి. సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది? గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా. బేసిక్గా సత్య గ్రోత్ ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, గబ్బర్ సింగ్లో అరే కోటి ఇంకోటి అంటే చిన్న ఛాయ్ ఇచ్చే క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్. ఒకసారి ఏమైందంటే, తన పాపం ఏదో బిజీగా ఉండవు, ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు. తను షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజరు, క్యాబ్ బుక్ చేసుకుని వచ్చావా అక్కడ షూటింగ్ పెడతా. అక్కడ మేనేజర్ తప్పు కాదు, సత్య తప్పు కాదు. సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు, గబ్బర్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు. నేను వచ్చి ఏంటి ఇంత లేటు, కళ్యాణ్ గారి కాంబినేషన్ కదా అది అంటే, లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది, మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది, నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది, ఆర్ఎఫ్సి అంటే క్యాబ్స్ కూడా అంత ఈజీగా దొరకట్లేదు అని పాపం ఫీల్ అయ్యాడు, లేట్గా వచ్చినందుకు. క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు. నేను చెప్పా, సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తున్నాం అంటే, లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు, నేను ఇద్దరు ముగ్గురు కమెడియన్లు కలిసి వస్తున్నాము, కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి, ఆబ్వియస్లీ ఇన్నోవాళ్ళ 4 కూర్చోవచ్చు కాబట్టి. సో అప్పుడు చెప్పే సత్య ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాన్, సోలో వ్యానిటీ వ్యాన్, సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు. యూ విల్ రీచ్ దట్ హైట్స్ అని గబ్బర్ సింగ్ షూటింగ్ జరుగుతున్నట్టు చెప్పా. అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. సత్య టైమింగ్ అన్నా, సత్య డైలరీ అన్నా, అసలు డైలాగ్ లేకుండా ఇవాళ స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు. నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు, సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్నా అతని ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు. సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐ ఫీస్ట్, అంతే ఐ ఫీస్ట్. సత్య గురించి మళ్ళీ చూడొచ్చు సినిమా. Hello sir, my name is Khulud Azam. My question for you is that what according to you is the best thing about Mr. Bachchan? What according to me is the Best thing about Mr. Bachchan? Best thing about Mr. Bachchan is like as so many fans said to me, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ మాస్ మహారాజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లుక్స్ అవ్వచ్చు. ఎవరైతే వింటేజ్ మాస్ మహారాజ్ మిస్ అయ్యమన్నారో, ఒక వింటేజే కాదు ఓల్టేజ్ మాస్ మహారాజ్ చూపించాం. అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న కాంటెంపరీ సినిమాలు లవ్ స్టోరీ చేయడం కుదరదు. సో కొంతమంది అడిగారు, ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు, ఆయన ఏజ్ లవ్ స్టోరీ చేసే ఏజ్ అని అడిగారు. సో నేను చెప్పిన సినిమా 90s జరుగుతుంది. సో రవి అనే ఏజ్ 90s ఎంత ఉంటుంది? సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా. సో అలాగే చూపించాము. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి, చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ హిట్ అవ్వడం అనేది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు. మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్ డ్రాప్, రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే బ్యాక్ డ్రాప్, ఒక 90s 80s బ్యాక్ డ్రాప్, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, దిస్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ బాను.
మూవీలో సిద్ధుని క్యామియో రోల్ చేశారు కదా సార్. యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు సార్ అది? ఏం లేదు, అది చిన్న రైమింగ్. నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తా, రవీణ్య కొడుకుని. అది చాలాసార్లు చెప్పాను. కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ. ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది మా ప్రవీణ్ వర్మ. సో చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి. అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దట్ క్యామియో. థ్యాంక్ యూ సార్. Hi, sir. Good afternoon. యా మ్యామ్. My name is Eva. I'm from St. Anne's College, and my question is for you. How do you take a feedback? What is the best feedback you got for this movie? యా సి యూఆర్ ఫ్రమ్ సెంట్ ఆన్స్, సెంట్ ఆన్స్, ఓకే. సెయింట్ ఫ్రాన్సిస్కి నేను ఎంబీఏ కోచింగ్కి వెళ్ళేవాడిని యాక్చువల్లీ. సో ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ కాలేజ్. బేగంపేటలో ఉండే సెయింట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో టైమ్స్ అనే ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ నేను ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను. సో సడన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ ఏమో అని. సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజే మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అసిస్టెంట్స్, మై టీమ్, ప్రొడ్యూసర్స్ అందరూ వినిపిస్తాం. ఇక్కడ ఏంటంటే మన గదిలో కూర్చున్న 10 మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న 100 మందికి ఎలా నచ్చుద్ది అనేది నా సింపుల్ కాన్సెప్ట్. సో చెప్పాను కదా ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారు అన్నా లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం. ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా. సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్. ఎనీ క్రిటిసిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐఎమ్ ఆల్సో రెడీ. Thank you, sir. థ్యాంక్ యూ. హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడగనీకి ఏముందంటే అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారని. అది దేన్ని ఉద్దేశించి అన్నారన్న? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో 2-3 నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు డిబేట్ లాంటి వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు, మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని లేకపోతే చెట్ల కింద కూర్చొని టీ బాటిల్ దగ్గర కూర్చొని, వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు లేదా ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే విల్ ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే దిగి చూస్తాడు. వీడు పొరపాటున ఆడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్,